నమస్తే. మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, నేను రేవంత్ రెడ్డి వాక్యాలను అయితే ఎలా చూడొచ్చు? అంటే నేను బీటెక్ విద్యార్థులను వేస్ట్ అని చెప్పడం, క్రిమినల్ అని చెప్పేసి మాట్లాడుతున్నాడు కదా. అధికారం తలకెక్కింది, తలకెక్కినాక ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నాం. ఒకసారేమో నిరుద్యోగులను పట్టుకొని అడ్డ మీద కూలీలు మీరు ఇండ్రిన్ దాయి సాగులు అంటాడు. ఇంకోసారి ఎంప్లాయీస్ని పట్టుకొని నన్ను కోసుకదినులు అంటాడు. మరోసారి టీచర్లకు జీతాలు ఎక్కిస్తున్నామని అంటాడు. ఇప్పుడేమో ఏకంగా ఇంజనీర్లందరినీ క్రిమినల్ వేస్ట్ అంటాడు. అంటే ఒక సీఎం స్థాయిలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడాలి ఎలా చూడొచ్చు సార్? అసలు అంత పొజిషన్లో ఆ పొజిషన్లో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడొచ్చు? ఆయన ఒక్కోసారి ఒక్కోలా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అపరిచితుడి సినిమాలో 3 క్యారెక్టర్లు ఉంటాయి విక్రమ్. ఒకటి రాము, రెండోది రెమో, మూడోది అపరిచితుడు. అట్లనే రేవంత్ రెడ్డి గారు కూడా 3 క్యారెక్టర్లు ఉన్నాయి. ఒకటి రేవంత్ రెడ్డి, రెండోది రెమో, మూడోది రండ క్యారెక్టర్. అది అంటే ఆయన వ్యాఖ్యల్ని ఆయనే ఖండిస్తూ ఉంటాడు. రెమో ఆయన సభకు పోయి కూతులు తిరుగుతూ ఉంటాడు, వాళ్ళని అవమానపరుస్తూ ఉంటాడు. టీచర్ల మీటింగ్ పోతాడు, టీచర్లను తిరుగుతాడు. ఎంప్లాయీ మీటింగ్లు పోతాడు, ఎంప్లాయీని తిరుగుతాడు. లేకపోతే నిన్న ఇంజనీరింగ్ సంబంధించినటువంటి వాళ్ళని క్రిమినల్ వేస్ట్ అన్నాడు. అరే, ఈ రాష్ట్రంలో నిజంగా ఎవరైనా పెద్ద క్రిమినల్ ఉన్నాయంటే అది రేవంత్ రెడ్డి. ఆయన పేరు మీద 89 కేసులు ఉన్నాయి. నేను చెప్తలేను, ఎలక్షన్ కమిషన్ చెప్తాను అఫిడవిట్లో ఉంది అని చెప్పేసి. దాంట్లో 76 తీవ్రమైనటువంటి ఆరోపణలు కలిగినటువంటి కేసులు కూడా ఉన్నాయి. మరి నువ్వు ఏ అర్హత ఉన్నదని చెప్పి ఈరోజు ఇంజనీర్లను క్రిమినల్ వేస్ట్ అంటావు? ఏ అర్హత ఉన్నది నీకు? నీకు బాక్రానంగల్ డ్యామ్ ఎక్కడ ఉంటుందో తెలియదు, నల్లమల్లి ఎక్కడ ఉంటుందో తెలియదు, దేవాదులో ఏ బేసిన్ ఉన్నదో కూడా నీకు తెలియదు. నువ్వు వచ్చి ఇంజనీర్లను క్రిమినల్ వేస్ట్ అంటావా? చాలా దురదృష్టకరం అండి. ఈరోజు మన హైదరాబాదు దేశంలోనే అతిపెద్ద ఐటీ హబ్గా పేరుగాంచి ప్రపంచంలో ఉన్నటువంటి మేటి సంస్థలు గూగుల్, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, అడోబీ లాంటి సంస్థలు ఇక్కడ పనిచేస్తూ ఉన్నాయి. వేలాది మంది, లక్షలాది మంది ఇంజనీర్లు, గతంలో 2.5 లక్షల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పనిచేస్తే కేటీఆర్ గారు చదువు వల్ల ఈరోజు 10 లక్షల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పనిచేస్తున్నారు. మరి వాళ్ళందరూ కూడా క్రిమినల్ వేస్టా? ఈరోజు టీ హబ్ వేదికగా అద్భుతమైనటువంటి ఆవిష్కరణలు బయటకు వస్తున్నాయి. ఆ ఆవిష్కరణ చేసేటువంటి ఇంజనీర్లందరూ కూడా క్రిమినల్ వేస్టా? ఈరోజు సౌత్ ఇండియాకే మణిహారంగా ఉన్నటువంటి సింగరేణి అద్భుతమైనటువంటి మరి తవ్వకాలు చేసి మొత్తం దక్షిణ భారతదేశానికి వెలుగులు నింపుతున్నది. మరి ఆ సింగరేణిలో పనిచేసేటువంటి ఇంజనీర్లందరూ కూడా క్రిమినల్ వేస్టా? ఈరోజు హైదరాబాదు పక్కన ఉన్నటువంటి జీనోమ్ వ్యాలీలో ప్రపంచంలో ఉన్నటువంటి సగం దేశాలకు కావాల్సినటువంటి మెడిసిన్స్ అన్నిటి కూడా తయారు చేస్తూ ఉన్నారు మన ఇంజనీర్లు. మరి ఆ ఇంజనీర్లందరూ కూడా క్రిమినల్ వేస్టా? ఏం మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి? నాకు అర్థం కాదు. మన దగ్గర ఉన్నటువంటి ఇంజనీర్స్లో కొంత స్కిల్ గ్యాప్ ఉంటే ఉండొచ్చు, నేను కాదనట్లేదు. కానీ ఒక విద్యాశాఖ మంత్రిగా, ఒక ముఖ్యమంత్రిగా నువ్వు ఒక బాధ్యతతోనే వ్యవహరించాలి. నువ్వు ఉన్న స్కిల్ గ్యాప్ని ఎట్లా ఫిల్ చేస్తావు? నువ్వు ఏం సంస్కరణలు తీసుకొస్తావు అది చెప్పు. అది చెప్పకుండా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీర్లందరినీ కూడా డిమోరలైజ్ చేసే విధంగా మాట్లాడడం చాలా దురదృష్టకరం. ఒక్కో ఇంజనీరింగ్ విద్యార్థి ఎంతో కష్టపడి ఎంట్రన్స్ రాస్తాడు, ఎంసెట్ రాస్తాడు, నీట్ రాస్తాడు, ఒక అడ్మిషన్ తెచ్చుకొని 4 ఏళ్ళు కష్టపడి పాపం 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్ల పాటు బస్సుల్లో వెళ్ళి ఇంజనీరింగ్ విద్యను అభ్యసించి 50 సబ్జెక్ట్స్ క్లియర్ చేస్తాం. వాళ్ళని పట్టుకొని ఈయన క్రిమినల్. నువ్వు ఏం పాస్ అయినావు? నువ్వు అసలు నువ్వేమైనా ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినావా? నువ్వు వచ్చి వాళ్ళ మీద మాట్లాడతావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అరే బాబు, మైక్రోసాఫ్ట్ CEO సత్యనారాయణలా ఇక్కడనే చదువుకున్నాడు. శాంతను నారాయణ్ అడోబీ CEO ఇక్కడనే చదువుకున్నాడు. నువ్వు వాళ్ళని క్రిమినల్ వేస్ట్ అంటావు? అసలు నీకేమైనా మెదడుందా? అది ఈయన ఏది పడితే అది మాట్లాడుతాడు. మన రాష్ట్రం పరువు పోతుందని పాపం అధికారులు ఏం చేసిందంటే ఈయన ఆర్వర్డ్ పంపింది ఓ 1 రోజుల పాటు. ఈ ఆర్వర్డ్ పంపుతానని ఈయన మారుతాడని అనుకున్నారు. ఆర్వర్డ్లో 1 వారం రోజులు చదువుకున్నాడు. రోజుకి 8 గంటలు చదివినాను మళ్ళీ ఆయనే చెప్పాడు. రోజుకి 8 గంటలు 1 వారం రోజుల పాటు పాఠాలు చెప్తే కూడా ఈయన వచ్చి మళ్ళీ ఇదే పాట మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని అధికారులందరూ తలపట్టుకుంటాను, వీడు ఏం చేయాలి, వీడిని ఇట్లా చేయాలి. ఎందుకంటే వీడు చేయబట్టి ఇప్పుడు ఉన్న కన్స్ట్రక్షన్ ఖతం అయిపోయింది, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ పోయింది. ఇప్పుడు ఈ క్రిమినల్ వేస్ట్ అనడం వల్ల రేపు ఐటీ ఇండస్ట్రీ కూడా పోతుంది. మీరు ఒకసారి ఆలోచించండి. మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీర్లందరూ కూడా క్రిమినల్ వేస్ట్ అంటే ఏ ఐటీ కంపెనీ వాడన్నా మన ఇంజనీర్ని తీసుకుంటారా? ఏ ఐటీ కంపెనీ వాడన్నా ఇక్కడ వచ్చి పెట్టుబడులు పెడతారా? ఇక్కడ బ్రాంచ్ పెడతారా? మరి మెదడు ఉందా అసలు? అసలు ఒక దార్శనికత ఉండాలి ముఖ్యమంత్రికి, ఒక పరిణతి ఉండాలా. అవి ఏవీ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా నేను మాట్లాడాలి. ఎందుకంటే పాపం ఆయన పరిస్థితి ఏంటంటే ఆయన అటో ఇటో చేసి ముఖ్యమంత్రి అయ్యాడు.
కానీ ఎవడు గుర్తిస్తలేడు ఆయన ముఖ్యమంత్రిగా. ఏ సభ పెట్టినా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారని ఒకరినాడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన పేరు తీసుకుంటారు కానీ ఈయన పేరు చెప్తలేవు. అందుకని ఏం చేయాలి, సెన్సేషనల్గా మాట్లాడాలి. మాట్లాడుతున్నా నేను చర్చకు వస్తానని అనుకుంటాను, కానీ ఆ సెన్సేషనల్గా మాట్లాడాలనేటువంటి సందర్భంలో ఆయన సెన్స్లెస్గా మాట్లాడడం వల్ల ఇగో ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీర్లు అందరూ కూడా ఆయన క్షమాపణ చెప్పాలి. కేవలం ఒకటే విషయం అండి, ఈ రాష్ట్రంలో 2.5 సంవత్సరాల కాంచెలి ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ చెల్లించడం లేదు. ఎట్లైనా చేసి దాన్ని ఎగ్గొట్టాలి, ఆ పథకాన్ని రద్దు చేయాలనేటువంటి కుట్ర రేవంత్ రెడ్డి గారు చేస్తుంది. దాంట్లో భాగంగానే ఇదంతా ఇంజనీర్లు అందరూ వేస్ట్ అని చెప్పి ఇంజనీరింగ్ కళాశాలను మూసేయాలి, బీద బడుగు బలహీన వర్గాల ఆదివాసీ దళిత గిరిజన బిడ్డలకు ఇంజనీరింగ్ విద్యను దూరం చేయాలనేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈ వ్యాఖ్యలు అని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తాను.